అంటే చాలా మంది మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు లేడంటారండి BOAY వాళ్ళు. వీరి కార్యక్రమాల్లో పరిశుద్ధాత్ముడు కనిపించడు అని మాట్లాడుతుంటారు. అంటే పరిశుద్ధాత్మను గురించి చక్కగా వివరణాత్మకంగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మనం మాత్రమే. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఎందుకు వస్తాడు, మనలో ఎలా ఉంటాడు, ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అని చక్కగా వివరించేది మనమే. ఈరోజు క్రైస్తవం ఏం ఆలోచిస్తుందంటే, ఒక సభ అనగానే, ఒక కార్యక్రమం అనగానే ఆ సభలో ఆ కార్యక్రమాల్లో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు ఏం చేయాలంట? ఎగరాలి. ఇదిగో పరిశుద్ధాత్ముడు మీ పైకి వస్తున్నాడు, వస్తేసరి గంతులేస్తూ ఎగిరేవారు మనకి కనపడతారు. కానీ మన కార్యక్రమాల్లో కనిపించనివి అవి. మన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేస్తాం, వాక్య పఠనం చదివిస్తాం, పాటల ద్వారా దేవుని స్తుతిస్తాము, తర్వాత మొదటి ప్రసంగం చేస్తాము అండి, తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేయిస్తాము, తర్వాత ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మంచి వాక్యాన్ని మనము వింటాము, తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ఇది మన కార్యక్రమాల్లో కనిపించేది. అంటే మనల్ని ఎందుకు వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు అంటున్నారంటే, వీరిలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపించడు అనేవాళ్ళు మనకి కనపడుతున్నారు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమంలో కూడా మనము ఎగిరినట్లుగా ఎక్కడ మనకి కనిపించదు. అంటే ఎగిరితే ఏముందట అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో, అబ్బా అయ్యగారు ఎంత ఆవరించిందో పరిశుద్ధాత్మ దేవుడు, అబ్బా ఈరోజు ఆరాధన అద్భుతంగా జరిగింది. ఎలా జరిగింది? ఎగరడం, బట్టలు జారిపోయిన కూడా పట్టించుకోకుండా ఎగిరే వాళ్ళు మనకి కనపడట్లేదు అంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఏం చూపిస్తున్నారు? ఆరాధనలో ఎగరాలి. అవి కనిపించవు. ఎవరిలో కనిపించవు? మన కార్యక్రమాల్లో కనిపించవు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ కార్యక్రమాల్లో ఉండడు అంటున్నారు. తప్పుడు కదండి, తప్పు కదా. ఏంటి ఎగురుతాడు సంఘంలో, ఆరాధనలో ఎగురుతాడు, గంతులు వేస్తాడు దేవుడు? ఏంటంటే ఎప్పటికీ అలా ఎగరడం కానీ, జిమ్మికిలు కానీ, మిమికిలు కానీ, టచ్ డిచ్లు ఏవి కూడా ఉండవు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకే కర్త గాని అల్లరికి కర్త కాదు. కనుక పరిశుద్ధాత్ముడు వస్తే నడిపిస్తాడు, సర్వశతంలో నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, దేవునికి మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. తర్వాత సంఘములో ఆయన అల్లరి చేసేవాడే కాదు.